ఆడియన్స్ చూసారు కదా, బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడు పులి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మణిరత్నం ఫ్రేమ్ లాంటి వాడు. వీడు సొల్లు శేఖర్, ఊర్లో డిటెక్టివ్ గా చేస్తుంటాడు. మాధవ్ అని యాక్టింగ్ లా. వీడు పండు, షిప్ లో పనిచేస్తూ ఉంటాడు. పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ లాంటి వాడు. మహేష్ సిటీలో కేఫ్ నడుపుతూ ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లాంటి వాడు. ఊరే అల్లుడు, ఎన్ని రోజులు అయిందిరా మనం ఎలా కలిసి? ఇప్పుడు కలిసాం కదా మాయా. ఇప్పుడు అందరం కలిసి తిరుగుతూ ఉంటే మన ఊరు వీధులన్నీ నిండిపోయాయిరా. కానీ ఇప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి కలుస్తున్నాం. ఒకప్పుడు ఒకరినొదరు ఒకరు ఉండలేకపోయే వాళ్ళం. ఇంటికి వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు. ఇప్పుడు ఒకరినొకరు చూసుకోవడానికే సంవత్సరాలు పడుతున్నాయి. ఒరే పులి, చిన్నప్పుడు సినిమా యాక్టర్ అవుతానన్నావు, మరి దాని గురించి ఏమైంది? అనుకునే జరగవు కదరా మాయ. చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడుతుంటే పెద్ద అన్నయ్యలు వచ్చి ఒరే ఒకసారి బ్యాట్ ఇవ్వ, బాల్ ఆడతాను అని చెప్పి తీసుకునే వాళ్ళు. అది ఎందుకో మనం పెద్దగా అర్థమవుతుందిరా. ఊరే అల్లుడు, నువ్వు హ్యాపీగా లేవా? కంఫర్టబుల్ గా ఉన్నాను మాయ. కానీ ఒకటే కోరికరా, ఈ ట్రాఫిక్ మోతలు, ఈఎంఐ గోళ్ళు, ఆ ఆఫీస్ స్ట్రెస్ ఏమీ లేకుండా ఒకే ఒక్క ఆదివారం, ఒక్కటంటే ఒకే ఆదివారం పంచతంత్రం సీరియల్ తో రోజు మొదలయ్యి అమృతం సీరియల్ తో ఎండ్ అవ్వాలని ఉందిరా. కొన్ని సార్లు టైం ట్రావెల్ చేసి చిన్నతనానికి వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నువ్వు పులిగాడు ఒకే టీం లో ఉండాలని పంటలు వేసేటప్పుడు కూడా కన్ను కొట్టుకొని మరి ఒకే టీంకి వెళ్ళేవారు కదరా, దొంగ వెదవల్లారా. చిన్నప్పుడు నన్ను ఎంత మోసం చేశారు. అలా ఉండే మీరు ఇన్ని సంవత్సరాలైనా మాట్లాడుకోకుండా ఎలా ఉండిపోయారా? సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇక్కడ ఏదో టిఫిన్ షాప్ ఉన్నట్టుంది, ఇక్కడ ఆపు, తినేసి వెళ్దాం. బోండా ఉడికిపోతుంది, సరిగ్గా చూసుకో. చెప్పండి సార్, మీకేం కావాలి? నాకు మసాలా దోశ. నాకు ప్లేట్ ఇడ్లీ. అన్నా నాకు ముందు దోశ పిండి వేసి దాని మీద 2 కోడిగుడ్లు కొట్టి దాని మీద ఎర్రకారం ఉంది కదా అది ఫుల్లుగా జల్లి దోరగా నూనె వేసి ఎర్రగా కాల్చి ఆ దోశలకు ఇచ్చే. ఓ, మీది సూపర్ టేస్ట్ సార్. మీకు బాబు? నాకు కూడా అలాగే ఇవ్వు. అదే అంటే ఆ ముగ్గురులో ఎవరు చెప్పింది? అదే దోశలకి. దోశ అంటే ఎలా చెప్పాలి సార్? మసాలా దోశ, కారం దోశ, ఆనియన్ దోశ, ఉప్పా దోశ, రవ్వ దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్గు దోశ, గీ దోశ, ఏ దోశ అని చెప్పాలి? అదే మా ఫ్రెండ్ చెప్పాడు కదా, గుడ్డు కారం దోర అని. అలాగే ఎక్కడికి సార్ వర్షంలో బయలుదేరారు? అరకు. ఓ అరకా, వెళ్ళరండి బాగుంటుంది. అది సరే గాని ఇలా అడవిలో పెట్టావు, గిట్టుబాటు అవుతుందా? అవుతుంది సార్, ఏదో మీలాంటి వారి దయ. ఒకసారి పిచ్చి మొహందానా, అక్కడ దోశ మాడిపోతుంది. ఎందుకంటే పాపం అలా తిడతారు, మామూలుగా చెప్తే అయిపోద్ది కదా. మాకు అలవాటలేండి. ఇంతకీ మీరేంటి ఫ్రెండ్స్ అందరు కలిసి టూర్ వేసారా? అవునన్నా. అందరికి పెళ్లిళ్ళు అయ్యాయా? వాళ్ళకి ఇంకా అవలేదండి, నేను మాత్రం చేసుకోకూడదు అనుకుంటున్నానండి. ఈ వయసులో మీరు చేసుకున్న పెద్ద ఉపయోగం లేదులేండి. ఏం బాబు, ఇంకో 2 బోండా గానీ దోశ గానీ ఇవ్వనా? ఏం వద్దురా అన్న. అయినా నాకు డౌట్, మీరు వదినా కాకుండా పిల్లలు కూడా తోడుకు వెళ్ళొచ్చు కదా పనులకి. ఓ స్కూల్కి వెళ్ళారా? ఏమైంది? నాకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు బాబు. ఏమైందన్నా? ఆరోగ్యం లేదు బాబు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇక్కడ చెరువు ఉంటే అక్కడ ఈత కొట్టడానికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ మునిగిపోతుంటే వాడిని కాపాడదామని ఈడు కూడా దూకాడు. అక్కడే సుడిగుండంలో చిక్కుకొని ఇద్దరు
మరి వాళ్ళ ఫ్రెండ్ మీద వాళ్ళ అమ్మ నాన్నల మీద నీకేం కోపం రాలేదా? వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు బాబు. ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు. అలాంటిది వాడు ఆ సుడిగుండంలో చిక్కుకుంటే వీడు చూస్తే ఎలా ఉండగలడు? కాకపోతే ఒకటి, ఇద్దరూ బతుకుంటే బాగుండు. అప్పటి నుంచి అదిగో దాన్నే, కోపం వచ్చినా దాన్నే తిడతాను, ప్రేమ వచ్చినా దాని మీదకే చూపిస్తాను, బాధ వచ్చినా దానికే చెప్పుకుంటాను. అలా గడిచిపోతుంది బాబు. నేను ఒకరిని, మీరేదో కడుపు నిండా తిందామని ఎడకొస్తే నా బాధలని చెప్పుకుంటున్నాను. బాబు చట్నీ అయినా చాలా బాగుంటది, తినండి బాబు, తినండి తినండి. లేదు బాబు. అయ్యో పర్లేదన్నా, ఉంచుకో. అదేంటి బాబు జాలి పడిస్తున్నావా? చాలా జాలి గీలి ఏం లేదు. అదిగో మా అమ్మ ఉంది కదా, మా అమ్మకు నువ్వు గాజులు కొనిస్తావని నా తరపు ఇచ్చాడంతే. వెళ్ళాడుతానా? వదినా బాయ్. అంటే బాబాయ్, అవి పిన్ని గాజులకి నువ్వు సాయంత్రం అలా ఏమైనా చొక్క అలా వెళ్ళేవనుకో, మళ్ళీ వచ్చేటప్పుడు పిన్నిని అడుగుతాం. ఎంత మాట బాబు, అలా ఎందుకు చేస్తాను, మీరు వెళ్ళేసి రండి. వస్తానా? వెళ్ళొస్తాం అంకుల్, జాగ్రత్త. ఏంటి అలానే చూస్తున్నావు? ఆడ గిన్నెలు అలాగే ఉన్నాయి కదా, అవి తోమాలి. నేను కడుగుతూ ఉంటాను, నువ్వు నీళ్లు పోతురా. అంత చిన్న వయసులోనే వేరే ఫ్రెండ్ కాపాడడానికి దూకాడంటే వాళ్ళ పిల్లోడు ఎంత మంచోడు. వాళ్ళ ఆత్మలు కూడా ఫ్రెండ్లీగానే తిరుగుతూ ఉంటాయి. టైం ఓ నీటి బుడగ లాంటిది అల్లుడు. గాల్లో అందుబాటులో ఉన్నప్పుడు మనకు చాలా అందంగానే కనిపిస్తుంది, కానీ అది శాశ్వతం కాదు. ఒరే ఏంట్రా ఆపేసో? చూడండి, నేరేడు చెట్టు ఏం గుర్తురాట్లేదా? ఏం గుర్తొస్తుందిరా? చిన్నప్పుడు ఏ నేరేడు కాయల కోసం దొంగతనాలు ఎలా చేసావు నువ్వు గుర్తెచ్చుకోండి. ఆ తిన్న తర్వాత ఆ రంగంతా మూతికంటూ పోయేదిరా బాబు. ఆ కాయలతో ఆడుకుంటూ మన తెల్లటి సొక్కాల నిండా రంగు అంటించేసుకునే వాళ్ళు. ఆ రంగులు ఇంకా అలాగే ఉన్నాయేమో రా చెట్లకి. మా అమ్మ అయితే ఓసారి ఆ రంగు పోలేదని నన్ను ఉతికేయింది. అంతేకాదు, బట్టల సంగతి పక్కన పెట్టి అవి రేపటి కోసం అని జోబుల్లో పెట్టుకునే వాళ్ళమా, జోబి మొత్తం అదే రంగు. ఒరే మాయా, నాకు నేరేడుకి వెళ్తే ఉందరా. అయితే ఆగు కొనుక్కుందాం. కొనుక్కోరు కాదు, ఇదిగో ఆయన దొంగతనం చేసి. ఒరే ఎందుకురా, డబ్బులు ఉన్నాయి కదా, కొనుక్కుంటే సరిపోద్ది. అవునరా, ఇది అసలే మనకు తెలియని ప్లేస్. ఏంట్రా బాబు మీరు అసలు కొట్టేసి తిన్న దాంట్లో ఉన్న రుచి కొనుక్కు తిన్న దాంట్లో ఉంటదా? ఎవరో చూడకుండా మనం ఆ ఫెన్సింగ్ దాటుతున్నప్పుడు మనకు వచ్చే టెన్షన్, దాటిన తర్వాత చెట్టు దగ్గర మంచి మంచి పళ్ళు ఏరుకునేటప్పుడు మనం పెట్టే శ్రద్ధ, అవి మనం జోబుల్లో దాచుకునేటప్పుడు పేపర్లు చుట్టి చెట్టు కంటుకోకుండా జాగ్రత్త పడి ఇవన్నీ చేసేటప్పుడు మన శ్రద్ధ, మళ్ళీ ఎవరికి దొరకకుండా వెనక్కి వచ్చేటప్పుడు మనం పెట్టే ఏకాగ్రత, ఇవన్నీ జీవితంలో ఎంత అవసరం. అలాగందా అందరం కలిసి సరదాగా దొంగతనం చేద్దాం. ఒకరు పట్టుకున్నాడు అనుకో, డబ్బులు ఇచ్చేసేద్దాం. దొంగతనానికి నాకు ఓకే. ఇంకేంటి దొంగతనం చేద్దాం. వీళ్ళేదో వెంకటే వెంకటేష్ లాగా దొంగతనం చేద్దాం రా అంట. వాళ్ళు గాని పట్టుకుంటే మీకు పగులుద్దిరా అంటారు. మాయా, చిన్నప్పుడు అడిగి ఇలాగే సెట్ అందకపోతే నేను మొక్కల మీద కూర్చొని చేతి మీద ఎక్కించుకుని. ఇప్పుడు కూడా అలాగే కష్టపడుతున్నాడు కదా, వెళ్ళొచ్చు కదా. ఇప్పుడేం ఒక్కలేదు, వెళ్ళరా నువ్వు నీ మొహమాటనే. చాలా సితుకుపోయిన నేరేడుకాయలు ఉంటే పులిగాడికి చాలా ఇష్టం. నా దగ్గర నుంచి లాక్కుని మరి తినేసేవాడు అప్పుడు. వాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదరా, ఇవ్వచ్చు కదరా. వద్దులే. ఏంట్రా రే పులి, ఇదేదో ఇవ్వాలంట. ఏట్రా అబ్బయ్యో, ఏటి చేస్తాను అక్కడేసి పట్టపాకలు మిట్ట మధ్యాహ్నం ఎండల్లో పడి దొంగతనానికి వచ్చేసారేట్రా? అదీగాక ఈ నేరేడుకాయల కోసం ఏట్రా నాయన? ఓరు మీ దుంపలు తెగ. అదేం లేదండి, కావాలంటే డబ్బు. అవునండి చేసాం. ఇప్పుడు ఏం చేస్తారు? ఏట్రా అబ్బాయి, దొంగతనమే చేసింది కాక నువ్వు నోరులేస్తుంది. కాళ్ళు చేతులు కళ్ళు పళ్ళు ఒళ్ళు అన్ని లేస్తాయి. ఇంత తిమ్మిరెక్కిపోన్నదేటి మీ కొల్లు? మిమ్మల్ని ఇట్ట మాతో చెప్పినట్లేదురా. తీసుకెళ్లి ఆ చెట్టుకు కట్టేసి మోస్తే గాని బుద్ధి వచ్చేటట్లేదు మీకు. అదే చెట్టుకి నిన్ను కట్టేస్తే. ఒరే ఏం మాట్లాడుతున్నారా మీరు? మాయా నువ్వు ఆగరా. ఏంటి నువ్వు ఎక్కడ చేస్తున్నాడు? ఆకలి వేసింది తిన్నా, అదేమన్నా తప్ప? మా తోటకి వచ్చింది కాకుండా తిరిగేసి నన్నే ఎదురాడేస్తున్నారేట్రా? మీరు ఇక్కడ ఉన్నాను రా, మా వాళ్ళందరినీ పిలిచేస్తాను, అప్పుడు చూద్దు కానీ సంబరమే. దమ్ముంటే నువ్వు నేను చూసుకున్నారా?
మధ్యలో ఆల్రెడీ రానా రానా నాకు చదివినే కాదు వస్తున్నాను బాబాయ్. ఊరికే బాబాయ్ నేరేడుకాయలు చూసి మా చిన్నతనం జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి సరదాగా దొంగతనం చేసాం అంతే. వీటికి ఎంత అయిందో చెప్పు ఇచ్చేస్తాను. భలే ఓల్రా అబ్బాయి మీరు. ఈ ఇసు మీద ముందే చెప్పొచ్చుగా. ఊకో, దీనికి మళ్ళీ డబ్బులు ఎందుకు? ఇంకొన్ని కాయలు కోసుకెళ్ళండి. ఎంతకి ఏ ఊరు రేట్ మీది? టూడీపురం బాబాయ్. ఓ, 2D మీటర్ మీది. చాలా దూరం ఇక్కడ నుంచి. ఎంతకి ఎక్కడికి వెళ్తున్న రేట్ అబ్బాయి? అరకు. ఓ, దోస్తులందరూ కలిసి ట్రిప్ కి వెళ్తున్న రేటి. వెళ్ళొచ్చండి. ఏ ఈడ్లో సంబరపడాలో ఆ ఈడ్లోనే సంతోషపడిపోవాలా. చక్కగా ఎంజాయ్ చేసుకోండి, కానీ కాస్త జాగ్రత్తగా వెళ్ళరండి. ఏటైనా తిరిగి వస్తుంది కానీ ఒకసారి వెళ్ళిపోయాక ఈడు మళ్ళీ తిరిగి రాదు. ఓకే బాబాయ్ వెళ్ళొద్దాం. మా బుజ్జి బాబాయ్. ఏం పెద్దయినా ఎవరు మీరు? అన్నదమ్ములా? కాదు నాయనా. మరి బాబా బామ్మద్దులా? కాదు నాయనా, సావాస్తు కాలంలో. ఏంటి ఈ మధ్య పరిచయమయ్యారా? అప్పట్లో మేము 3వ క్లాస్ దాకా చదువుకున్నాము. చదువు మధ్యలో ఆగిందిలే గాని మా సావాసం ఆగల. మరి ఎక్కడేం చేస్తున్నారు? ట్రిప్ వచ్చారా? కాదయ్యా, ఇదిగో ఈ ఎదవ ఉన్నాడే, వీడుండేది ఏడే. వీడికి ఒంట్లో బాగాలేదంటే చూద్దామని వచ్చిన. నేనుండేది ఆడాడో నెల్లూరు కాండే. ఏంటి అంత దూరం నుంచి వచ్చావా? ఫ్రెండ్ కు బాగాలేకపోతే అంత దూరం ఏంది? అంతరిక్షంలో ఉన్న రాబల్లా అందులో ఒంటోడైపోయా. కుటుంబం కూడా లేదు, నేనే కదా చూసుకోవాలా. అప్పటి నుంచి ఇప్పటి వరకంటే మీ మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా? భార్యాభర్తలకి సావాసగాలకి గొడవలు రాకుండా ఉంటాయా? వాటి పని అదే, వస్తుంటే పోతుంటాయి. మన పని మందే, మనం చేసుకుంటూ పోవాలా. రే పండు, పులి, మీ ఇద్దరి స్నేహం కూడా అలాగే ఉంటది అనుకున్నాను రా. ఒకప్పుడు మిమ్మల్ని ఒకరి భుజం మీద ఒకరు చేసుకోకుండా ఊర్లో ఎవరైనా చూసారా? ఎరా పులి, ఆడితో మాట్లాడొచ్చు కదా. అయినా నేనేం తప్పు చేశాను మాయా? ఆడగల మొత్తం చేయింది. ఇడేట్రా తప్పు నాదంటున్నాడు? చేసిందంతా ఆడే చేశాడు కదా. ఆడెంత మాట్లాడినాడు నువ్వు విన్నావు కదా. అది తప్పా కాదా? నేనన్నాను కరెస్టే. పోనాడు ఆగాడా? ఆ రమేష్ గాడాల మ్యాచ్ ఎంత తెలుసు కదా. వాళ్ళతో వెళ్ళి కలలేదా? కలిసి నన్ను తిట్టించలేదా? దాని వల్లే కదా మాకు గొడవలు వచ్చాయని చెప్పి మధ్యలో అడ్వాంటేజ్ తీసుకుని ఎంతమంది అందరూ బాగుపడ్డారు. సరేరా, మీ ఇద్దరిది తప్పుంది, మీ ఇద్దరిది కరెక్టే. కానీ ఒక్క విషయం రా పులి, ఆ రోజు నువ్వు ఆ మాట అనకుండా ఉండుంటే ఈ 10 ఏళ్ళు ఎలా గడిచేయరా? ఎందుకు లేరా వదిలే. నేను మారిపోమనలేదురా, ఎలా గడిచేయో చెప్పు అని అంటున్నా. ఏముంది, ప్రతి పండక్కి పబ్బానికి ఇద్దరం కలుసుకునే వాళ్ళు. ఆడి పిల్లప్పుడు కూడా మొత్తం సందడి నాదే ఉండేది. నా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యి మంచిగా కలిసి ఆడుకుని ఉండేవారు. ఎరా పండు, తొందరపడి నువ్వు ఆ పని చేయకపోతే ఈ 10 ఏళ్ళు ఎలా ఉండేది? ఎలాగోలా ఉండేదిలే. ఇప్పుడు అన్ని ఎందుకు? చెప్పురా, పర్లేదు. ఏముంది, చిన్నప్పుడు మా ఇద్దరిని స్నేహానికి 10 రూపాయలు అనేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఉందేమో. అలాగే మేము కలిసి ఉంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా మేము స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళం. ఒరే పండు, ఈ 10 ఏళ్లలో ఎప్పుడు వాడికి ఫోన్ చేయాలనిపించలేదా? బోల్డ్ సార్లు అనిపించింది. ఒకసారా కష్టం వచ్చినా బాధ వచ్చినా నాకు చెప్పుకోవడానికి కూడా ఒక్కడే కదా. చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడేద్దాం అనుకున్నాను, కానీ ఆ పాత అన్ని మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడుతాడో అని చెప్పి ఇంక ధైర్యం చేయలేదు. మరి నువ్వురా పులి? నేను కూడా చాలా సార్లు వాట్సాప్ లో మెసేజ్ మొత్తం టైప్ చేసి మళ్ళీ డిలీటింగ్ చేసేవాడిని. మరి అంత ప్రేమ పెట్టుకుని చిన్న ఈగో కోసం ఎందుకురా స్నేహాన్ని పోగొట్టుకుంటారు? స్నేహం కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ స్నేహాన్ని వదులుకోకూడదురా. నిజమే, నేను ఆ రోజు తొందరపడి ఉండకూడదు. అదే ఆడు పొంత తొందరపడినా నేను ఒక నిమిషం వాడికి సర్ది చెప్పాల్సింది. నేను కూడా పని చేసి ఉండకూడదు. సారీ రా పండు. నీదేం కాదులేరా, నాదే సారీ. అసలు ఆ రోజు ఎందుకు అవన్నీ వదిలేరా? మన ఇద్దరం ఇలాగే మళ్ళీ కలిసి ఉందాం. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉందాం.